సో వచ్చి చెప్తారు, మీ అమ్మ నీకోసం అక్కడ గుడి దగ్గర ఉంది, నిన్ను తీసుకురమ్మని చెప్పింది. లేకపోతే ఏం చెప్తారు, మీ నాన్న కొంచెం ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, కాబట్టి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. సో ఇట్లా ఆరోగ్యం బాగాలేదని చెప్పో ఏది చెప్పినా దయచేసి అపరిచితులు చెప్పినది నమ్మకండి. పిల్లలు మీరు దయచేసి ఇది మరీ మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అపరిచితులు ఎవరైనా మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి అమ్మకు బాగాలేదు, నాన్నకు బాగాలేదు, అమ్మ నిన్ను తీసుకురమ్మంది, లేదా నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు, బస్ స్టాప్లో ఉన్నారు, పక్కన ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, నేను మీ మామను అవుతాను, నీకు వరుసకు పెద్దనాన్నను అవుతాను, లేకపోతే నీకు చుట్టాన్ని, నన్ను ఇంట్లోకి రాని. అయితే కొత్తగా ఈ మధ్య సిటీలో ట్రెండ్ ఏంటంటే దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతారు అపరిచితులు. పాపం తెలియక మన స్త్రీలు కానీ అదేవిధంగా పిల్లలు తలుపు తీసి మంచినీళ్ళు ఇస్తారు. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళ ఇంట్లోకి జ్వరబడి తప్పులు చేసే అంటే లైంగిక దాడికి పాల్పడుతున్నారు. సో పిల్లలు అదేవిధంగా పెద్దలు అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి అపరిచితులకు సహాయం చేయాలి. మన దగ్గర మంచితనం ఎక్కువ అండి, మంచితనంతో సహాయం చేయాలనుకున్నాం. అది కూడా చాలా సందర్భాలలో ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ అపరిచితులు వచ్చి నాకు చాలా దాహంగా ఉంది, పెద్ద ఆవిడ ఉంటుంది ఇంట్లో, అమ్మమ్మ దాహంగా ఉంది కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడగడం, చిన్నపిల్లలు ఉంటే పాప తలుపుది నాకు చాలా దాహంగా ఉంది అనడము. ఇలాంటి సందర్భాలలో తెలియకుండా వీళ్ళు మంచితనంగా తలుపు తీస్తే లైంగిక దాడులు జరుగుతున్నాయి. సో దయచేసి పిల్లలు, ఎండాకాలం సెలవులు వస్తూ ఉంటాయి మనకి, అమ్మ నాన్నలు పెద్దలు పనికి వెళ్తూ ఉంటారు. ఈ కాలంలో అదేంటి పని చేస్తే కానీ మనకు డొక్కాడదు. సో అందరూ పని చేసే సందర్భాలలో మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి.